అమ్మ ఇందాక కాలం చూసుకున్నట్లయితే థైరాయిడ్ వల్ల కూడా కంటి చూపుకి ఇలాంటి ఇబ్బంది కలుగుతుందంటారా? అయ్యో! మీరు కంటి ఆసుపత్రులు చూస్తే మీకు తెలుస్తుంది దాని తీవ్రత ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం. ఇదివరకు ఒకసారి నాకు ఒక అమ్మాయి గతంలో ఒక 7, 8 ఏళ్ల క్రితం ఒక ఉత్తరం రాశారు విజయవాడ నుంచి. హ్మ్. అమ్మ, మా అమ్మాయికి అంధత్వం వచ్చింది. 2 కళ్ళు కనిపించడం లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. మేము చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. ఇది 1000 మందిలో ఒకళ్ళకి కూడా రాదని చెప్పారు. అక్కడ తిరిగాం, ఇక్కడ తిరిగాం. పరిహారాలు చేస్తూ ఉన్నాం. ఇలా చాలా చెప్పారు. హ్మ్. చెప్పి మళ్ళీ చివరిలో ఏం రాసిందంటే, మేము నెల్లాళ్ళ క్రితము థైరాయిడ్ ఉందని కూడా తెలిసింది మా అమ్మాయికి. అనేక పరీక్షలు చేస్తే మిగతా ఇబ్బందులు కలగటం వల్ల అది కూడా చేశారు. హ్మ్. చేస్తే థైరాయిడ్ లెవెల్స్ చాలా ఇదిగా ఉన్నాయని చెప్పారు. దానికి మందు వాడిన తర్వాత అమ్మాయికి కంటి చూపు వచ్చింది. హ్మ్. అంటే ఇక్కడ మీకేమర్థం అవుతుంది? ఈ రోజుల్లో దాదాపు ప్రతి 4గురిలో 5గురిలో ఒకళ్ళకి థైరాయిడ్ ఉంటోంది. అలా ఉన్నప్పుడు థైరాయిడ్ లెవెల్స్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండేలాగా మీరు రోజు మందు వేసుకోవాలి. డాక్టర్ల దగ్గర ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవాలి. థైరాయిడే కదా, నాకేం పర్వాలేదు అని చెప్పేసి మీరు అశ్రద్ధ చేయకూడదు. అది కంటి మీద కూడా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా పసిపిల్లల్లో ఎవరికైనా మీకు థైరాయిడ్ ఉందా లేదా అని పరీక్ష చేసే అవకాశం ఉండదు. కానీ వాళ్ళ కళ్ళు ఇలా నిక్కపొడుచుకున్నట్టు పైకి ఇలా గుడ్లు ఇలా పెట్టుకొని చూస్తూ ఉంటారు. అలా అసహజంగా కంటి చూపు కనిపించినట్టు, అలా గుడ్లు ఇలా పొడుచుకొని బయటికి వచ్చినట్టు ఎవరికైనా కనిపిస్తే మీరు తప్పకుండా కంటి డాక్టర్కి చూపించండి. థైరాయిడ్ లెవెల్స్ చెకప్ చేయించండి. దానికి మందులు వాడండి. కనుగుడ్డు ఒక కన్ను ఎక్కువగాను, అంటే నల్ల గుడ్డు ఉంది కార్నియా, అది కొంచెం ఎన్లార్జ్ అయినట్టుగాను, రంగు మారినట్టుగాను, ఒక రకంగా చూస్తున్నట్టుగాను కనిపించినా కూడా మీరు డాక్టర్లకి చూపించండి. దానివల్ల కూడా ఏంటంటే గ్లకోమా, నీటి కాసులు అంటారు, అలాంటివి ఉన్నప్పుడు కూడా అలా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కంటి చూపు తగ్గకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారమ్మా? అంటే సామాన్యులు, హ్మ్. జ్యోతిష్యపరంగా కాకుండా అందరూ తీసుకోవాలి. అందరూ సామాన్యులందరూ కూడా తీసుకోవడానికి మీరందరూ రాసుకోండి. నేను ఇందులో స్వయంగా చెప్తున్నది ఏమీ లేదు. ప్రామాణికమైనటువంటి ఆయుర్వేద గ్రంథాలు చూసి నేను చెప్తున్నాను. రాసుకుని అందరూ పాటించదగినవి కాబట్టి, చూపు అందరికీ అవసరం కదా. కంటి చూపు బాగుంటేనే కదా మనం ఏదైనా చేస్తాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అందుకని అందరికీ, ప్రపంచంలో పుట్టిన ప్రతి వాళ్ళకి కంటి చూపు బాగుండాలి. అందుకని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అతి సామాన్యమైనటువంటివి, కాకపోతే మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అలా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ కంటి చూపు భద్రంగా ఉంటుంది. నేను చెప్తాను, మీరు రాసుకోవచ్చు. రాత్రి వేళ నిద్ర ఎక్కువగా మేల్కొని ఉండటం, పగలు ఎక్కువగా నిద్రపోవడం, ఎండ నుండి రాగానే ఏసీలో కూర్చోవడం, చన్నీటి స్నానం చేయటం మంచిది కాదు. దూరంగా ఉండేటువంటి వస్తువులను కళ్ళు నిక్కబడుచుకొని చూడటం మంచిది కాదు. కళ్ళకి పొగ, దుమ్ము చేరకుండా జాగ్రత్త పడాలి. వాంతి వచ్చినప్పుడు బలవంతంగా ఆపకూడదు. రాత్రిపూట చద్ది అన్నం తినకూడదు. మలమూత్ర విసర్జన బలవంతాన ఆపకూడదు. ఎప్పుడు ఏడుస్తూ కన్నీళ్లు కార్చడం కూడా కంటి చూపుకు మంచిది కాదు. ఎప్పుడు కోపంగా ఉంటే కూడా కంటి చూపుకు మంచిది కాదు. ఎప్పుడు మద్యపానం చేయడం, అంటే అధికంగా మద్యపానం చేయడం, శక్తికి మించి పని చేయటం, అధికంగా సంభోగంలో పాల్గొనటం, కన్నీళ్లు బలవంతాన ఆపుకోవడం, అతి సూక్ష్మమైన వస్తువులను చూడటం మంచిది కాదు. ఇది ఎక్కువగా చేతితో కుట్టే వాళ్ళకి వర్తిస్తూ ఉంటుంది. మురికి గుడ్డలతో కళ్ళు తుడుచుకోవడం చేయడం లాంటివి చేయకూడదు. ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అమ్మ మనం ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కంటికి సంబంధించి? ఇంకా ఎలాంటి జాగ్రత్తలు అంటే, చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం కదా. అరికాళ్ళకి గోరింటాకు బాగా పెట్టుకోవటం వలన, తర్వాత ఆముదం కాళ్ళకి బాగా మర్దన చేసుకోవటం వలన, తలకి ఆముదం మర్దన చేసుకోవటం వలన కూడా కంటికి చల్లదనం ఏర్పడి అనేక చిన్న చిన్న రోగాలన్నీ కూడా నయమయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అంటే చాలామంది ఆధునికులు నవ్వుకోవచ్చు, కళ్ళు ఏమైనా అరికాళ్ళల్లో ఉన్నాయా, ఆవిడ అరికాళ్ళకి చెప్తోంది అని అనుకోవచ్చు. అంటూ ఉంటారు కదా, ఆవిడకి తలకాయ మోకాల్లో ఉంది అని సాధారణంగా హేళనగా అపహాస్యంగా మాట్లాడుకునేటువంటి మాటలు. కానీ వైద్యపరమైనటువంటి విజ్ఞానం లేకుండా అలాంటి అపహాస్యంగా మాట్లాడకండి. ఇక్కడ కంటికి అనేది మనకి బొటన వేలు దగ్గర నుంచి అరికాళ్ళలో గాంధార, పూష అనేటువంటి 2 నాడులు కంటికి కనెక్ట్ అయి ఉంటాయట. అందుకని అక్కడ గోరింటాకు పెట్టుకోవడం వలన కళ్ళల్లో వేడి తగ్గి, వేడి వలన వచ్చేటువంటి కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అరికాళ్లలో మర్దన, ఆముదం మర్దన చేయటం వలన అనేక జబ్బులు కంటి జబ్బులు నివారణ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అందుకని అది ఒక అద్భుతమైనటువంటి రెమెడీ. మనం ఇంట్లో రోజు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న చిట్కా వైద్యాలు ఇవన్నీ. అదేవిధంగా తలకి, ఈ రోజుల్లో ఎవరు తలకి నూనె పెట్టుకోరు.
ఎంతసేపు మనం ఏవైనా బయట దొరికేటువంటివి మాత్రమే వాడుతూ ఉంటాం. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు పెద్దవాళ్ళు వారానికి 2 సార్లు పిల్లల్ని కూర్చోబెట్టి తలంటుతామని తలకి బాగా మర్దన చేస్తూ ఉండేవాళ్ళు. ఆముదం మర్దన చేస్తూ ఉండేవాళ్ళు. వంట ఆముదం తెచ్చి మామూలు నువ్వుల నూనె ఇలాంటివి కాకుండా వంట ఆముదాన్ని మర్దన చేస్తే ఏమిటంటే నరాలన్నిట్లలో ఒక రకమైనటువంటి కదలిక వచ్చి కళ్ళు చల్లబడి కంటి జబ్బులు రాకుండా ఉంటాయిట. శిరువ వేదన తగ్గుతుందిట, కంటికి తలనొప్పి తగ్గుతుంది. తలనొప్పి వలన కూడా తలలో ఉండేటువంటి నరాల వలన కూడా కంటికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ తలకి మర్దన చేయటం వలన, తలంటూ స్నానం చేయటం వలన కూడా తగ్గిపోతాయి. చాలామంది ఈ రోజుల్లో అభ్యంగన స్నానం అంటే ఏదో షాంపూలు వేసుకొని తలస్నానం చేస్తున్నారు, కానీ ఈ విధంగా తలంటుకోవడం అనేటువంటిది లేదు. పెద్దవాళ్ళ చేత, పూర్వకాలం అయితే బలం లేదని చెప్పేసి ఇంట్లో పనివాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత బాగా మర్దన చేయించేవాళ్ళు. అలా తలకి మర్దన చేసుకోవడం వల్ల పూర్వకాలం ముసలివాళ్ళు పెద్దవాళ్ళు వస్తే ఇంట్లో అరికాళ్ళకి ఆముదం రాస్తూ ఉండేవాళ్ళు. మీకు తెలిసిన కాళ్ళకి నూనె రాచుకుని పడుకునేవాళ్ళు. పెద్దవాళ్ళందరికీ కూడా ఇంట్లో కొడుకులు కోడళ్ళు వాళ్ళ కాళ్ళకి బాగా మర్దన చేసి రాస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కాళ్ళకి ఆముదం మర్దన చేసుకోవడం వలన, గోరింటాకు పెట్టుకోవడం వలన, తలకి ఆముదం మర్దన చేయటం వలన కంటి వ్యాధులు తగ్గుతాయి అనేటువంటి విషయం మనకి ఆయుర్వేద పరంగా తెలుస్తోంది. కాబట్టి అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. అసలు ఎలాంటి దోషాలు చేయడం వల్ల కంటికి హాని కలుగుతుందంటారమ్మా? చాలా పెద్ద టాపిక్ ఇది. ఒక్కరోజు కాదు, ఒక 10 ఎపిసోడ్స్ చెప్పుకోవచ్చు, అంత పెద్ద టాపిక్ ఇది. మనకి కర్మ విపాకం చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఎవరు ఏ అవయవంతో దోషం చేస్తే మరు జన్మలో కానీ, తీవ్రత ఉంటే ఆ జన్మలో కానీ ఆ అవయవానికి లోపం ఏర్పడుతుందిట. కంటితో చేసేటువంటి దోషాలు, కంటితో అంటే ఓర్వ లేకుండా ఇతరులని వాళ్ళకి బాగా ఉంది అనేటువంటి దృష్టి ఉన్న మనకి కంటి చూపుకి హాని. దృష్టి వాళ్ళకి తగిలిందంటాం, కానీ ఎవరి వల్ల దృష్టి కలిగిందో వాళ్ళ కంటికి కూడా హాని. దంపతుల్ని ఏకాంతంగా చాటుగా ఎవరైనా చూస్తే వాళ్ళకి కంటికి హాని. ఎవరైనా పర స్త్రీలను కామదృష్టితో చూస్తే కళ్ళు పోతాయిరా, అలా చేయకొని సామెత కూడా ఉంది కదా మనకి. అలా చేస్తే దృష్టి దోషాలు, అంధత్వం వస్తుందిట. నగ్నం పరస్త్రీయం దృష్ట్వా నేత్ర అంటారు, నేత్రహాని కలుగుతుంది, నేత్రాలు పోతాయి, వాళ్ళని అలా చూడకండి, పరస్త్రీల్ని చూడకూడదు అని. అంతేకాదు మరొక అద్భుతం కనిపిస్తుంది, ఎవరి కూడా వారి విద్యను వ్యాపారం చేస్తే వాళ్ళకి అంధత్వం వస్తుందిట. అందులో ఉదాహరణకి ఏం చెప్తారు, వైద్యులు తన దగ్గరికి వచ్చినటువంటి రోగులకి సరి అయినటువంటి వైద్యాన్ని అందించకపోతే మరుజన్మలో వాళ్ళకి అంధత్వం వస్తుందిట. అంటే ఒక వైద్యుల గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి, ఎవరైనా వారి విద్యని వ్యాపారం కింద ఉపయోగించడం వల్ల దానికి తగినటువంటి జబ్బులు, అంధత్వాలు, నేత్ర లోపాలు, నేత్రహాని కలిగేటువంటి అవకాశాలు ఏర్పడతాయిట. అందుకని ఎవరిని కూడా పరులను చెడు దృష్టితో చూడకూడదు, ఓర్వలేని దృష్టితో చూడకూడదు. అదేవిధంగా పరస్త్రీలను తప్పుచూపు చూడకూడదు, దంపతుల్ని ఏకాంతంలో చూడకూడదు. అంతేకాకుండా దేవుడి గుడిలో దీపాలు ఆర్పటం వలన నేత్రహాని కలిగి అంధత్వం వస్తుందిట. చాలామంది ఏం చేస్తున్నారు, తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, దేవాలయాల్లో అనేక రకాల హారతులు ఇస్తారు, ఇచ్చి పక్కనే దాన్ని ఆర్పి పక్కన పెట్టేస్తారు. ఎందుకు ఒత్తిగా వేస్ట్ అయిపోతుంది అనేటువంటి భావనేమో. ఒక్కసారి హారతి ఇచ్చిన తర్వాత దాన్ని ఆర్పకండి. అది ఆర్పటం వలన ఆర్పిన వాళ్ళకి ఎవరికైనా కూడా అంధత్వం వచ్చేటువంటి అవకాశం. ఫంక్షన్స్ వచ్చాయి అంటే ప్రతి వాడు నేను ఫంక్షన్ చేస్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకొని కేక్ కట్ చేయడం, దీపాలని ఊదటం. ఎవరు దీపాలని ఆర్పితే వాళ్ళకి నేత్ర రోగాలు, దేవుడి దీపాలు మీ వలన పొరపాటు పోయిన అంధత్వం వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. దీపాలని ఎప్పుడు కూడా ఆర్పకూడదు, దీపాలని ఊదకూడదు. దరిద్రము, కంటికి చీకటి, ఈ రెండు కూడా చెప్తారు. అందుకని అసలు మనకి అర్థం కాదు, మీడియాలో అనేక చోట్ల కూడా మనకి కనిపించేటువంటిది, ఏ ఫంక్షన్ అనగానే కేక్ కట్ చేయండి, దీపాలు ఆర్పేయండి. దీపాలు ఆర్పడం మన సంస్కృతి కాదు, మనం అలాంటివి ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? అసలు మీడియాలో కనపడినవి, సినిమాలో కనిపించినవే జన బాహుళ్యంలో అందరూ కూడా అనుసరిస్తారు, అదొక ఫ్యాషన్ అనుకుంటారు. దాన్ని తగ్గించండి, అలాంటివి ప్రచారం చేయకండి, అలాంటి సంప్రదాయాలు చెడువి చూపించకండి. ఓకే అమ్మ, ఇంకా లాస్ట్ అయిపోయింది మనకి. లాస్ట్లో ఒక మంత్రం ఏమన్నా చెప్తారంటారు నిత్యం అందరూ చేసుకోవడానికి కంటికి సంబంధించి?